సిలకేమో శ్రీకాకుళం, అర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, దిగదమ్మ జంతన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో. ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సర్రని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. సిలకేమో శ్రీకాకుళం, అర్రే కులుకేమో మల్కీపురం. అరే వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, ముగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి, దీని దెబ్బ చూస్తే పర్లాకి మిడి కొబ్బరి చల్లిమిడి. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన ఈ అందమైన అమ్మాయిలు ఎవరో కనుక్కుందాం. అర్చన. నా పేరు అర్చన, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీ వచ్చి డాన్సింగ్. అర్చన, మల్లెపూలు ఎంత బాగున్నాయో. సమ్మర్ వస్తే వేడి వేడి ఎండలతో పాటు కొన్ని మంచి విషయాలు కూడా తీసుకొస్తుంది. వాటిలో మల్లె పువ్వులు, మామిడి పళ్ళు, ముంజల్కాయలు, కొబ్బరి బొండాలు, అబ్బా ఎంత బాగుంటాయో. శ్రీవాణి. నా పేరు శివాని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా గ్రాడ్యుయేట్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే. అశ్విని. హాయ్, చెప్పమ్మా. నా పేరు అశ్విని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే అశ్విని. ఉషారాణి. నా పేరు ఉషారాణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ అండ్ బ్యూటీషియన్. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. వెళ్ళి ఆ రెడ్ దగ్గర రెడీగా ఉంది లోపల నుంచి. తొమ్మిది 18 27 36. సరే, ఏమైనా చెప్తారా? చెప్. బాయిలో ఒక తీగ, తీగకు ఒక మొగ్గ. చెప్పండి ఆన్సర్. బావిలో తీగ, తీగకు ఒక మొగ్గ. బావిలో తీగ అంటే కొండ నాలుక, మొగ్గ నాలుక. చెప్పండి, మీరు ఇంటెలిజెంట్ కదా. సృజనాత్మకంగా నేను చెప్పాను, రాఘవేంద్రరావు గారి సినిమా స్టైల్లో చెప్పాను నేను. చూడు, బావిలో తీగ, తీగలో మొగ్గ. నో అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ కదా. చెప్పండి. ఇంతే, నా ఇంటెలిజెన్స్ తో నేను ఇంతే చెప్పగలిగా. నీ ఇంటెలిజెన్స్ తో నువ్వు వేరే చెప్పు. దీపం. ఓ బావిలో తీగ, తీగలో మొగ్గ. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కడో వెలిగించే దీపం గురించి ఆలోచిస్తున్నారు కానీ మన నోట్లోనే మనల్ని వెలిగించే దీపం ఉంది. చూసావా, ఇప్పుడు నేను దీపాలు వెలిగిస్తూనే ఉన్నాను రోజుకే. మాట్లాడుతూ ఉంటారు. నేను మా ఇంట్లో దీపమే కాదు, ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నా. మీరేమైనా చెప్తారా? పాపం ఇందాక నుంచి నేను ఏమైనా అడుగుతానేమో అని చెప్పి కంగారుతో చచ్చిపోతుంది. పదమ్మా వెళ్ళిపోదాం, పద. రెడీ 1 2 3 గో. ఏం టెన్షన్ అతనికి? నువ్వు అక్కడికి వెళ్ళిపో, రెడ్డి దగ్గర.
18, 19, 20, 21, 22. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి అక్కడ రెడీగా ఉంటావా రెడ్ దగ్గర? రెండు వేసేసే వెనక్కి. 2 2 9, 18, 27. నేను ఒక క్వశ్చన్ అడుగు. 4 పచ్చకర్రలు, 1 ఎండిన కర్ర. ఆ ఎండిన కర్రని 4 పచ్చకర్రలు తీసుకెళ్తుంది. అందరూ ఏదో ఒక రోజు ఎండిన కర్రలు అవ్వాల్సిన వాళ్ళమేనమ్మా. పచ్చ కర్రలు అంటే బతికుండే మనుషులు, ఎండు కర్ర అంటే శవం. ఆ 4 కర్రలు మోసుకెళ్తుంది ఆ ఎండు కర్రనంటే అదేనమాట. ఎందుకమ్మా నన్ను ఇప్పుడే ఇలా నువ్వు ఈ క్వశ్చన్ అడిగి వైరాగ్యంలోకి నెట్టేశావు? ఏం చేస్తాం తెలియదు అనుకున్నాం. మీ బుర్ర చాలా ఫాస్ట్ అని. నాకు అలాంటి విషయాల్లోనే ఎక్కువ వెలుగుతూ ఉంటుందని తెలియదా? కదా ఇంకా అడగను. పదండి 3 పచ్చకర్రలు వెళ్దాము. నువ్వు చెప్పినటువంటి ఆ పొడుపు కథకి ఇంకా ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. ఎప్పటికైనా సరే పచ్చకర్రలు ఎండుకర్రలు అవ్వాల్సిందే తప్ప ఎండుకర్ర ఒకసారి ఎండిన తర్వాత పచ్చకర్ర అవ్వదమ్మా, అవ్వదు. ఎండకుండా చూసుకోండి. రెడీ 1 2 3 గో. వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉండు. వెయ్యమ్మా వెయ్యి. లేచిపోద్ది. 2 వేసే వెనక్కి. శ్రీవాణి స్కోర్ 9, 18, 27, 28, 29. ప్రేక్షకులకి ముఖ్య గమనిక. ఇప్పుడు మన కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం స్టార్ మహిళలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది శ్రీవాణి. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ బల్ల పెప్పట ఎలా గిల్ల, పిల్లోడా నీ మాటే గొలి సోడా, ఉన్నోడా ఎర్రారా పోలి సోడా. థ్యాంక్ యూ, బాగా చేశారు. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన శ్రీవాణికి గట్టిగా చప్పట్లతో అభినందనలు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రోజా, పక్కన పిక్చర్స్. మీనా, రోజా ఇద్దరు కలిసి కనిపించిన సినిమా. శ్రీవాణి ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి. హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో, ఈ పేటకు నేనే మేస్త్రి.
మరి ఈ పాటకి అద్భుతమైనటువంటి డాన్స్ చిరంజీవి గారు చేశారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక నెక్స్ట్ సెలబ్రిటీ రాజమౌళి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ బాహుబలి. పక్కన పిక్చర్స్. ఉషారాణి, యమదొంగ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నిజంగా ఎవ్వరు కూడా యముడు వచ్చినప్పుడు ఇంత సంతోషంగా ఫీల్ అయి ఉండరు. ఆవిడ ఫోటో చూసుకోవడం అనుకోవడం. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ చండ ప్రచండ భాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ. అది కరెక్ట్ అయినా మీకు మార్క్స్ మైనస్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ కృష్ణ గారు. పక్కన పిక్చర్స్. కృష్ణ గారు నాగార్జున గారి కాంబినేషన్ లో సినిమా. శ్రీవాణి, వారసుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. జుంబర్రే జుజుంబర్రే జుంబరాహి జుంబరాహి జుంబర్రే. రింబారే రింబారే రింబరాహి రింబరాహి రింబారే హలో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారా. ఇప్పుడే కదా ముఠా మేస్త్రి వచ్చేసి వెళ్ళారు, మళ్ళీ వచ్చారేమిటి చూద్దాం.
ఉషారాణి, శ్రీ మంజునాథ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. యాక్చువల్లీ 3 కళ్ళకి ఫోకస్ చేశాం కాబట్టి త్రినేత్రుడు కూడా చెప్పున్నా మీకు ఇచ్చుండే వాళ్ళం. శివుడు కాబట్టి మంజునాథ అన్నారు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు. పక్కన పిక్చర్స్. అర్చన, రాజా. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూల్కెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు హే పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూల్కెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు గొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్ర సర్ర జారినట్టు యాడ నుండి వచ్చినావురో నా కండి కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ యాడికెళ్ళి వస్తే ఏందిలే నా పచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరచ్చబండ. యాడ నుండి వచ్చినావురో నా కంది కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ. ఖైదీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ మాధవి, బి రజని. మాధవి. కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ సుమలత కూడా ఉన్నారు. తీసుకో 3. ప్లీజ్ 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 ఇచ్చుడు వాణి, ప్లీజ్ వాణి, నువ్వు నా డార్లింగ్ కదా, ప్లీజ్ వాణి వాణి దండం చేస్తారు. ఇదిగో న్యాయంగా తీసుకో చెప్తున్నా. అర్చన 1. ఓకే డన్. అక్క వద్ద అక్క. అశ్విని 1. ఉషారాణి 1. భారతదేశంలోని మొట్టమొదటి అందుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్: ఏ మైసూరు, బి కోల్కతా. ఏ వాణి చెప్పద్దు ఆన్సర్. ఆన్సర్ తెలవాలిగా. చెప్పకే. ఎనీ క్లూ ప్లీజ్ హెల్ప్ మీ. నో, మళ్ళీ క్లూ. అందుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ ఏ నగరంలో ఉంది? ఏం చెప్పారు? ఒకటి మైసూర్, కోల్కతా. డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించడానికి రీసెంట్ గా మోదీ గారు మంచి మంచి స్కీమ్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా మనలాగే చక్కగా ఉండాలని చెప్పి. కలకత్తా. కోల్కతా రాంగ్ ఆన్సర్. మైసూర్ కరెక్ట్ ఆన్సర్. అందులే గైడ్లుగా పనిచేస్తున్నటువంటి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో, డైలాగ్ ఇన్ ద డార్క్ అని. ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్. అంటే కళ్ళు లేకపోయినా సరే వాళ్ళు వారి డిఫరెంట్ సెన్సెస్ తో ఎలా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు అనేది అద్భుతంగా అందులో చూపిస్తారు మనకి. ఓకే. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే హే హే
జైత్రయాత్ర సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ చిరంజీవి, బి నాగార్జున. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. అశ్విని, అశ్విని ప్లీజ్, అశ్విని నా దగ్గర తక్కువ ఉన్నాయి, నాకు చాలా తక్కువ ఉన్నాయి. అశ్విని, అశ్విని ఇదిగో ప్లీజ్ ప్లీజ్ ఈక్వల్ షేర్. హలో హలో, ఇక్కడ ఉన్నది 48. నేనున్నా నీ దగ్గర కూర్చుకుంటా, నీ ఇష్టం చెప్తున్నా. నా దగ్గర తీసుకున్నా నీ దగ్గర తీసుకుంటా, నీ ఇష్టం. అర్చన 1, ఉషారాణి 1, శివాని 1. గుజరాత్ కి సంప్రదాయకంగా ఉండే మరో పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ సౌరాష్ట్ర, బి కళింగ. కళింగ. కాదు, సౌరాష్ట్ర. శుభాకాంక్షలు సినిమాలో హీరోయిన్ ఎవరు? రాసి. కరెక్ట్. రవళి కూడా ఉంది. తీసుకో. ఉషారాణి గారు, మీరు సో గుడ్ గర్ల్ అనుకుంటా. మేబీ ముందే హౌస్ వైఫ్ అని. అవునా? హౌస్ వైఫ్. మీ ఆయన వస్తే మీ ఆయన దగ్గర తీసుకోకండి. అశ్విని 1, వాణి 3. మహిళా శిశు సంక్షేమం, బాలికల విద్యని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరేమిటి? ఆప్షన్: ఏ బేటీ బచావో బేటీ పడావో, బి స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. ఈవిడ ఒకటే ప్రిపేర్ అయ్యి వచ్చింది. స్వచ్ఛ భారత్ కాదు. అమ్మయ్య, ఆడపిల్లలకి మహిళలకి సంబంధించి స్వచ్ఛ భారత్ ఎలా అవుతుంది? బేటీ బచావో బేటీ పడావో. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015 జనవరి 22న హర్యానాలోని పానీపట్ లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. స్త్రీ పురుష వివక్షను అరికట్టడం, శిశువుల, బాలికల, మహిళల సంరక్షణ మరియు బాలికల విద్యని ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో ఈ పథకం కొనసాగుతోంది. అయినా సరే చాలా భ్రూణ హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లల్ని బతికించండి, ఎందుకంటే ఆడపిల్లలు చాలా మందిని బతికిస్తారు. ఓకే, సో టాటా బాయ్. దా వచ్చేయి. सलाम सलाम ज्योति के ओ सलाम सलाम ज्योति के అసలు నెక్లెస్ పటా పంచలయ్యింది. ఇదిగో పవర్ అది. అది అది. ఓకే, క్వశ్చన్. సీతయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు? అంజలి. సీతయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు? అంజలి. ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే, చిన్నపిల్ల ఏడుస్తుంది కాబట్టి కొంచెం వదిలేయండి, చెప్పండి. న్యాయం ప్రకారం చెప్పు మరి. తీసుకో తీసుకో, 6 తీసుకో. 2 అండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా
గుండె మార్పిడి చికిత్స చేసిన డాక్టర్ ఎవరు? ఆపరేషన్ అంట. కాదు. నా నెక్లెస్ ఊడిపోయినందుకన్నా మీరు ఒప్పుకోండి. కాదు, అవి నేను- చూపిస్తలేవే, ఏం కాదు, కాదు. నేను ఏ, గుండె- డార్లింగ్, ఏంటంటే, ఏంటంటే నాకు ఇష్టమే. నేను గుండె మార్పిడి అని అడగానే ఈవెన్ ఆప్షన్స్ బదులు ఆపరేషన్స్ అని అడుగుతాను. భయమేస్తుందండి. ఆప్షన్స్ అండి. ఏ డాక్టర్ వేణుగోపాల్, బి డాక్టర్ రమణాచారి. డాక్టర్ వేణుగోపాల్. విన్నట్టుందా ఈ పేరు? కొంపతీసా మార్పిడి చేసుకుంది నువ్వు కాదు కదా? కరెక్ట్ ఆన్సర్. 1984లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో మొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స జరిగింది. గుండె మార్పిడి చేసిన వైద్యుల బృందానికి డాక్టర్ వేణుగోపాల్ నాయకత్వం వహించారు. 1-1-1. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. మంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. ఆరుడిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం. ఆరుడిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం. అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. Yo 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 yeah yeah yo 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 yeah. ఆరే మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. మరి నాలాగా చెప్పడు నీకు బొద్దెట్టి చెప్పడు. ఆరే గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరే పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టి సంపుతున్నదే. గంప గుత్తకొస్తావా, గాజుల్ని తెస్తను, పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తను, వంగ తోటకొస్తానంటే రాసిస్తా వేలునామా. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం డెక్కడెక్కడం డం. గోడ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి టిక్కడిక్కడం డం. ఆరే 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 కుర్రోడు సూపరో, పోలెడున్నది మ్యాటరో. నాకు ఎక్కాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. ఆరే తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పిగున్నది. ఆరలేని పోని కోరికేదో రంకెలేసుకుంటూ రయ్య రయ్య రయ్యమన్నది. ఆవలింతలన్నవే రావేంట ఇప్పుడు, కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు. ముట్టుకుంటే కందిపోయే అందమున్న చిన్నదానా. అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? అంటే ఆరు మోగిపోతే డప్పు, నిప్పు మీద ఉప్పు, టిక్కడిక్కడం. అర్చన మస్తు చేశారు, సూపర్. అండ్ థ్యాంక్ యూ శ్రీవాణి అండ్ అశ్విని టు. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. హే ఇది చూసారా, హే ఇది చూసారా.
సుమా మాకు రెండే ఉన్నాయి. ఇన్ని ఉంగరాలు వేసుకొని వచ్చానో చూసారా? నాకు ఇస్తావా ఒకటి ప్లీజ్? నో. ఎందుకు? ఈ రౌండ్ ఉంగరాల స్పెషల్ రౌండ్. అవునా? అందుకని ఈ ఉంగరాలతో నేను బొంగరాలు తిప్పేసి మీకు చిత్రాలు చూపిస్తాను చూడండి. ఓకే. మొదటి చిత్రం. అశ్విని. ఎన్టీఆర్. ఆ? ఎన్టీఆర్. ఎన్టీఆర్ అవునా కాదా చూద్దాము. మంచిగా వచ్చిందా? ఎవరిది? అత్తిలి సత్యబాబు. ఇవి కూడా అంతేనా? అది అత్తిలి సత్యబాబు. ఏ సత్తే ఇంకా కొట్టడం మానేలేదా? పాపం మొన్ననే చాలా మందికి గుండు గీకేసావు, ఇప్పుడు ఉంగరాలా? నెక్స్ట్ చిత్రం. ఉషారాణి. జెనీలియా. చూద్దాం. ఆహా, జెనీలియా నీ దగ్గర ఒక్క ఉంగరం ఉంటే నా దగ్గర 10 ఉంగరాలున్నాయి. 6. నెక్స్ట్ చిత్రం. అశ్విని. తాప్సీ. చూద్దాం. స్టైల్ గా ఒక రింగ్ వేసుకొని వచ్చింది తాప్సీ. 6. నెక్స్ట్ చిత్రం. అర్చన. స్వాతి. చూద్దాం. అమ్మయ్యా. హే స్వాతి, వావ్ క్యూట్ యా. సో నైస్, బాగుంది. మై రింగ్ ఆల్సో సి మై రింగ్స్. 6. నెక్స్ట్ చిత్రం. శ్రీవాణి. సలూన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చెప్పు శ్రీవాణి. అల్లరి నరేష్. చూద్దాం. మీ దగ్గర ఉంగరాలు ఉన్నాయి, నా దగ్గర ఉంగరాలు ఉన్నాయి. బొటనవేలుకి ఉంగరాలు పెట్టుకున్న ఏకైక వ్యక్తులు మనమేనేమో. 6. హే చూసారా? ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్. Pilasso wanna baby wanna do it too. Pilasso wanna baby wanna miss ఇది తీయగా
wanna do it too. శ్రీవాణి అండ్ అర్చన చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చిన్నప్పుడు మనం ఆడాం కదా 5 stones. కజ్జికాయలు ఇలా పెట్టి ఇలా తీసుకొని ఇలా పెట్టి 2 hands తో కూడా పట్టుకోవచ్చు. బ్యాటరీ వేసి బొమ్మ తెచ్చుకోండి. మళ్ళీ ఓకే, వేసినందుకు 6, పట్టుకున్నందుకు 6. మీరు బ్యాటరీని ఇక్కడ వేస్తేనే మీకు పట్టినందుకు కూడా 6 పాయింట్లు వస్తాయి. ఒకవేళ గనక మీరు జర్నీలో ఉన్న టైంలో ఆ స్టాప్ ఇట్ అన్న వచ్చింది అనుకోండి, అంటే టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు పట్టినందుకు కూడా మీకు పాయింట్లు వస్తాయి. అలా కాకుండా మీరు బొమ్మని సరిగ్గా పట్టుకోకుండా బ్యాటరీ మాత్రమే వేస్తే దేనికి పాయింట్లు రావు. 1 2 3 గో. ఇది పట్టకుండా ఉండడమా? ఆడపిల్లలందరూ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు. ఇప్పుడు ఆడపిల్లల గురించి చెప్పట్లేదు, ఇప్పుడు ఆడపిల్లలందరూ ఫోన్లోనే ఆడుకుంటున్నారు. అసలు సుమకం చూడద్దు. అసలు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కి గేమ్ ఎంత బాగా అనిపెట్టారు తెలుసా మన పెద్దవాళ్ళు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఇది ఆడించండి, వాళ్ళకి రైటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా ట్రై చేసి బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. రెండు 4 6 8 10 11 11 ప్లస్ 11 22 ఇంటూ 6 132. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. అది స్టాప్ ఇట్ అన్న తర్వాత ఎగరేశారు, సో దానికి కూడా పాయింట్లు లేవు. 2 4 6 8 10 ప్లస్ 10 20 120. అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఓ జాగ్రత్త.
చాపిట్ తర్వాత ఎగరేశారు, సో దానికి పాయింట్లు లేవు. ఒక బ్యాటరీ అనవసరంగా కింద పడేశారు. 2, 4, 6, 8, 10, 10, 10, 20, 120. సాస్ పాన్ సెట్. శ్రీవాణి మీ టార్గెట్ 125. అలాగైతే మీరు విన్ అవుతారు, లేకపోతే అర్చన విన్ అవుతుంది. రండి 21 వేస్తే చాలు. 21 అంటే ఎన్ని వేయాలి? 11. రెడీ 1, 2, 3 గో. చాపేటప్పుడు అది పట్టుకున్నావు కాబట్టి దానికి కూడా పాయింట్ ఉంది. 2, 4, 6, 8, 10, 12, 13 ప్లస్ 13 26 ప్లస్ దానికి 1 27. కంగ్రాచులేషన్స్, గెలిచేసావు. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. పట్టు చిరే కట్టాలే, పట్టు చిరే కట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, సిగ్గుచుకే పెట్టాలే, గట్టి మేళం కట్టాలే, తాళి బొట్టే కట్టాలే. ఏ పందిట్లో పిల్లని చెయ్యబడాలే. పులి 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 రారా పులే, బలి బలి అందాలని నీకే బలే. ఏ కలి 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 మేరీ మసక్కలే, విలా విలా మనాలిలే జల్లో మల్లే. ఓకే, సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు కూల్ జగ్ అండ్ కూలర్. మళ్ళీ కలుద్దాం స్టార్ మెల్లో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ప్రాబ్లం మొగుడుతో వెళ్ళడంలోనా ట్రైన్ ఎక్కడంలోనా? 2. కొరకం చెట్టి